ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా సమయము, అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా దానితో పాటుగా మీరు ఈ రోజున శివుడికి సంబంధించిన అర్చన, శివుడికి సంబంధించిన నామాలు, అలాగే శివునికి సంబంధించిన అభిషేకాలు చేసుకున్నా మంచిదే. శివాలయ సందర్శన కూడా చాలా చక్కటి ఫలితం ఇస్తుంది కనుక శివాలయ సందర్శనకి వెళ్ళడం, శివుని యొక్క అష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం ఏదైనా సరే చేయడం, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్నపాటి పరిహారాల వల్ల మీ ఇష్టదేవత ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈ విధానం ఏది వీలైతే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో అధిగమించడానికి చాలా మంచి అవకాశం. అన్నిటికీ ముఖ్యంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ ఉన్నట్లయితే దేన్నైనా సరే మీరు ఎక్కువ శ్రమ లేకుండా సాధించడానికి ఈ విధానాన్ని అవలంబించగలరని మనం భావించవచ్చు. నమస్కారం.